ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, సంజన గారు హౌస్‌లో నుంచి వెళ్ళిపోతానురా బాబు అన్నా కూడా, సంజన గారిని ఉంచడం కరెక్టా? కాదా? దయచేసి కామెంట్ అయితే చేయండి. అండ్ డీమోన్ పవన్ ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టబోయేది నేనే అని నామినేషన్స్‌లో అయితే చెప్పడం జరిగింది. కొట్టగలిగే సత్తా డీమోన్ పవన్‌కి ఉందా? లేదా? దీని గురించి కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చి 13th వీక్ నామినేషన్స్ గురించైతే ఉంటుంది. 13th వీక్ నామినేషన్స్ బాగా జరిగాయి. బీభత్సంగా జరిగాయి. ఏదైతే ఒక బీర్ బాటిల్ టైప్‌లో ఉన్న ఒక బాటిల్‌ని తీసుకొని నచ్చని 2 పర్సన్స్‌ని ఒక సరైన రీజన్స్ చెప్పి నామినేషన్ అయితే చేయాలి. బిగ్ ఫైట్ జరిగింది. ఫస్ట్ అయితే మన ఇమ్మాన్యుయల్‌కి అండ్ రీతూకి బిగ్ ఫైట్ అయితే జరగడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ నామినేషన్స్ వచ్చి ఆ రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ అప్పుడు కెప్టెన్సీ టాస్క్ నడిచింది కదా! దాని గురించే ఎక్కువగా అయితే నామినేషన్ అయితే చేసుకున్నట్లయితే తెలిసిందనమాట. దీని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అసలు ఎవరెవరిని నామినేట్ చేశారు? ఎవరు ఈ వీక్ నామినేషన్‌లో ఉన్నారు? ఎక్కువగా హౌస్‌లో నుంచి బయటికి పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికున్నాయి? దీని గురించి వీడియో ఉంటుంది. చివరి వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. అదనమాట. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే చెప్పాను గదా! ఆ బాటిల్స్ సరైన రీజన్స్ చెప్పి బాటిల్స్ అయితే పగలగొట్టాలి. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేషన్ అయితే చేయాలన్నమాట. సంజనాకి అండ్ మన భరణి గారికైతే ఒక బిగ్ ఫైట్ జరుగుతుంది. మెడిసిన్స్ సంజన గారు ఎప్పటినుంచో ఆ గుడ్ల ప్రాంక్‌లు అయన్నీ మనం చూస్తూ వచ్చాం స్టార్టింగ్ నుంచి. మెడిసిన్ భరణి గారి మెడిసిన్ కూడా సంజన గారు దాచిపెట్టినట్టు తెలుస్తుంది. దాని గురించే భరణి గారు నామినేషన్ చేస్తారు. ఆమె అది హ్యూమర్ కోసం చేశాను. జస్ట్ ప్రాంక్ లాగా చేశానంటే భరణి గారు నా హెల్త్‌కు సంబంధించింది మీకు ప్రాంకా? అసలు ఆ మెడిసిన్స్ మీరసలు ఎలా అలా దాస్తారు? అని చెప్పి కొంచెం చాలా సీరియస్ అయినట్లయితే మనకు ప్రోమోలో చూసినట్లు కూడా అర్థమవుతుంది. ఆ ప్రోమోలో చూసుంటే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. చాలా సీరియస్ అయ్యారు దాని గురించి. నేను సంజన గారు జస్ట్ అది హ్యూమర్ కోసం చేశాను అది ఇది అంటే సంజన గారు అసలు ఏది హ్యూమర్ కోసం గుడ్లంటే ఓకే గానీ, రోజు మనం అంటే తీసుకుంటే మెడిసిన్ దగ్గర కూడా ఆమె అలా చేస్తే అది కరెక్ట్ కాదనిపించింది. అదైతే కరెక్ట్ పాయింట్ కాదనిపించింది. అండ్ భరణి గారైతే ఫుల్ ఫైర్ అయితే సంజన గారి మీద అయ్యారు. అండ్ నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వచ్చేసి రీతు మీద ఫుల్ ఫైర్ అయినట్లుంది. మోస్ట్‌లీ ఇది ఆ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఏదైతే నడిచిందో అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి నువ్వు ఇలా చెప్పావు నేను ఖచ్చితంగా కెప్టెన్ కావాలి. నాకు ఫుల్ సపోర్ట్ చేయండి అన్నట్టు. అండ్ రీతు కూడా నువ్వు ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట్లాడతావా అని చెప్పడం అండ్ దానికి సంబంధించి ఇమానియాలు ఫుల్ ఫైర్ అవ్వడం. నువ్వు మాటలు కంట్రోల్‌లో పెట్టుకొని రీతూనని చెప్పడం. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక బిగ్ ఫైట్ అయితే జరిగినట్లయితే తెలుస్తుందనమాట. అండ్ డీమోన్ పవన్‌కి అండ్ మన పర్ణి గారికి పర్ణి గారొచ్చేసి డీమోన్ పవన్‌ని నామినేట్ చేసినట్టయితే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అండ్ సరైన రీజన్సే చెప్పాడు. నీ ఆట నువ్వు ఆడట్లేదు. వేరే వాళ్ళ కోసం ఆడుతున్నావు. నీ పైన నువ్వు స్టాండ్ తీసుకోవాలి. ఆట ఇంక ఫైనల్‌కొచ్చేసింది. ఇంక ఫైనల్ జోన్‌లోకొచ్చింది. నీ ఆట నువ్వు ఆడితేనే ఉంటుంది అని చెప్పేసి బర్నీ గారు గూడా డీమోన్ పవన్‌ని నామినేట్ చేసినట్టయితే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఈ వీక్ నామినేషన్స్ అయితే బాగుండబోతున్నాయి. ఖచ్చితంగా చూడండి. మండే రోజు ఈరోజే నామినేషన్స్ ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయన్నమాట. అంటే ఇంక అందరూ ఇంక వాళ్ళు ఆడుతున్నారు. ఇంక బాండింగ్స్, ఈ సేఫ్ గేమ్స్ అయన్నీ పక్కన పెట్టేసి, వాళ్ళ గేమ్ అయితే వాళ్ళు ఆడుతున్నట్టయితే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అసలు ఈ వీక్ ఎవరెవరు నామినేషన్స్‌కొచ్చారు? ఇంకోటి డీమాన్ పవన్ అయితే ఈ వీక్ ఫినాలే టికెట్ కొట్టబోయేది నేనే. నన్నెవరు ఆపుతారో ఆపుకోండి అని కూడా క్లియర్ కట్‌గా ఒక మెసేజ్ అయితే పాస్ చేయడం జరిగింది హౌస్ మేట్స్ అందరికి. ఇంగా మరి డీమాన్ పవన్ ఆట దీన్ని బట్టి మనం ఆలోచించొచ్చు. ఇంగ టాస్క్‌లంటే డీమాన్ పవన్ ఎలా ఆడతాడో ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంగా చూడాలి. ఇంకా డైరెక్ట్‌గా చెప్పాడు కాబట్టి కొట్టబోయేది నేనే అని చెప్పి. అసలు మీరేమనుకుంటున్నారు? డీమాన్ పవన్‌కి అది కొట్టే సత్తా ఉందా? లేదా? లేపోతే కళ్యాణ్, ఇంకా ఇమ్మాన్యుయల్, భరణి గారు వీళ్ళందరూ ఉన్నారు పోటీకి. అంతుందా లేదా డీమాన్ పవన్‌కి? దాని గురించి మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీక్ నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే డీమాన్ పవన్ ఉన్నాడు. సుమనన్ ఉన్నాడు. భరణి గారున్నారు. రీతు ఉంది. సంజన గారున్నారు. అండ్ తనూజ ఉంది. అండ్ కళ్యాణ్ మిస్ అయ్యాడంతే. కళ్యాణ్‌ని ఇంకా ఈసారి ఎందుకు చేయలేదేమో తెలీదు కానీ త త కళ్యాణ్ అయితే మిస్ అయ్యాడు. అండ్ వీళ్ళల్లో వచ్చేసి టాప్ ఓటింగ్ నాకు తెలిసి ఫస్ట్ తనూజ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్ణి గారుంటారు. ఇంక నెక్స్ట్ డీమాన్ పవన్ ఉండొచ్చు. ఇంకా డేంజర్ జోన్‌లో వచ్చేసి వీళ్ళల్లో సంజన గారు అండ్ రీతు లేకపోతే సుమనన్న. వీళ్ళ ముగ్గురు సుమనన్న, సంజన గారు అండ్ రీతు వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉంటారు. అండ్ డీమాన్ పవన్ అండ్ భరణి గారు అండ్ తనుజ గారు అయితే టాప్ ప్లేస్‌లో ఉండడం జరుగుతుంది. ఇంకా లాస్ట్‌కొచ్చింది కాబట్టి గేమ్ ప్రతి ఒక్కరు గేమ్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నారు. చెప్పలేము. అంటే ఇప్పుడు అంటే అప్పుడంటే బాండింగ్స్, సేఫ్ గేమ్స్ వల్ల నామినేషన్స్‌కొచ్చినా
ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారో ఆ ప్లేస్ లో ఉండడం జరిగింది. ఇప్పుడు ఇంక ఫైనల్ కొచ్చి ఆట మీద కాన్సంట్రేషన్ అందరూ చేస్తున్నారు కాబట్టి ఓటింగ్‌లలో మార్పులు ఎక్కువగా జరగచ్చు. అందుకనే పోయినసారి సుమనన్నకి ఎక్కువ ఓటింగ్ పడలేదు. సుమనన్నకు అసలు చాలా లీస్ట్ ఓటింగ్ పడింది. అండ్ అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అందరితో పోలిస్తే సుమనన్న కొంచెం తక్కువగానే ఆడుతున్నాడు. తనకి సుమనన్నకి ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఏదంటే అది మాట్లాడుతున్నారు సుమనన్న. మీకెంతమందికి అలా అనిపిస్తుందో సుమనన్న మాట్లాడే మాటలు అవన్నీ దాని గురించి కూడా కామెంట్ చేయండి. చూద్దాం అసలు ఎంతమంది పాజిటివ్‌గా చేస్తారో, నెగెటివ్‌గా చేస్తారో. అండ్ 'డీమాన్ పవన్‌కి' ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. 'డీమాన్' గురించి ఈ వీక్ ఒక మెసేజ్ అయితే పాస్ చేశాడు. అండ్ అందులో నామినేషన్స్‌లలో ఉన్నాడు. అసలు ఈ వీక్ అసలు ఎలా ఆడతాడు? ఏంటి? 'ఫిలాని వీక్' అనలేదు. ఖచ్చితంగా నేనే కొడతాను టికెట్ అని చెప్పాడు కాబట్టి ఇంక దీన్ని చూడాల్సొస్తది. టాస్క్‌లో ఎలాగో ఇచ్చి పడేస్తాడు. అసలు ఈ వీక్ అసలు ఏ టాస్క్‌లు ఉండబోతున్నాయి? ఆ టాస్క్ అసలు ఫిజికల్ టాస్క్‌లు ఉంటాయా? లేపోతే ఇంకేమన్నా మైండ్ గేమ్స్ ఏమన్నా పెడతారా? అసలు టికెట్ అసలు ఏ గేమ్స్ పెట్టిస్తారు? అనేది మనం ఇంక చూడాలి ఫర్దర్‌గా. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. బర్నీ గారు గూడా కొంచెం ఫైర్ అయినట్టే అనిపిస్తున్నారు. అంటే నామినేషన్స్ అప్పుడైతే ఏదో బీభత్సమైన ఫైర్ అవుతారు. తర్వాత నామినేషన్స్ ఎప్పుడైతే అయిపోతాయో, అక్కడి నుంచి సేఫ్ గేమ్ అనేది మళ్ళీ మొదలు పెడతారు నార్మల్‌గా. అది ప్రతి వీక్ మనం చూస్తూనే వస్తూ ఉన్నాం. మరి ఈ వీక్ అయినా నామినేషన్స్ ఏ ఫైర్‌తో అయితే చేశారో, అదే ఫైర్ ఈ వీక్ అంతా మెయింటైన్ చేస్తారా? లేదా? లేకపోతే బర్నీ గారు ఫైర్ నామినేషన్స్ వరకేనా? అనేది ఈ వీక్ మనం చూడాల్సొస్తది. తనూజ యాజ్ యూజువల్ ఓటింగ్ పెంచుకుంటుందా లేదా? ఈ వీక్ ఇంక నామినేషన్స్‌కొచ్చింది. అండ్ కళ్యాణ్ కూడా లేడు కాబట్టి నామినేషన్స్‌లలో అసలు ఎంత శాతం తనుజకి ఓటింగ్ పడుతుంది? ఈ వీక్ మెయిన్ అసలు. ఈ వీక్‌లో అసలు తనూజ ఓటింగ్ పెరుగుద్దా? డౌన్ అవుద్దా? తన ఆట ఎలా బేస్ అయ్యి ఉంటుంది? అనేది మనం ఈ వీక్ చూడాల్సొస్తది ఖచ్చితంగా. కళ్యాణ్ గారు ఉండుంటే ఈ వీక్ వీళ్ళిద్దరికి ఒక పోటీ ఉండేది. తనూజకి అండ్ కళ్యాణ్‌కి ఒక పోటీ ఉండేది. మనం గూడా తెలిసేదనమాట. ఇప్పుడు అది లేదు కాబట్టి మేబీ ఓటింగ్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అంటే ఇంక తనూజకి సెకండ్ ప్లేస్ నాకు తెలిసి ఇంక బర్నీ గారైనా, టీమన్ పవన్ అయినా ఉండొచ్చు. ఇంగ తనూజకి అండ్ ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి థౌసండ్స్ ఆఫ్ ఓటింగ్ అయితే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుందనిపిస్తుంది. మరి కళ్యాణ్ ఫ్యాన్స్, ఇంకా ఇమాన్యుయల్ ఫ్యాన్స్ వీళ్ళందరూ అసలు ఎవరికి ఓటేస్తారో, లేకపోతే ఎవరికి ఓటెయ్యరో చూడాలి. అసలు మీరెవరన్నా ఈ వీడియో చూసేవాళ్ళు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే, మీ ఓటు ఈ వీక్ ఎవరికేస్తున్నారు? ఎవరికేయబోతున్నారు? ఎందుకంటే మీ వాళ్ళు లేరు కాబట్టి, నామినేషన్స్ లేరు కాబట్టి మీరు ఎవరికేస్తున్నారో దాని గురించి కామెంట్ అయితే చేయండి చూద్దాం. మోస్ట్‌లీ సంజన గారు ఏదైతే హౌస్‌లో నేనుండను. తను చేసే పనులు, ఆ మెడిసిన్స్ దాచిపెట్టడం. అంటే మరి అసలు ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియక ఫ్లోలో ఏదంటే అది మాట్లాడడం. అండ్ నాగార్జున సార్ దగ్గర ఇప్పటికి సెకండ్ టైమ్ అనమాట ఇది. నేను హౌస్ నుంచి వెళ్ళిపోతానని చెప్పడం సెకండ్ టైమ్. అండ్ బిగ్ బాస్ టీమ్ కూడా సంజన గారిని మరి ఎందుకు ఉంచాలని చూస్తున్నారో తెలీదు గానీ మొత్తానికైతే సంజన గారైతే ఉండడం జరిగింది. ఈ వీక్ లీస్ట్ వోటింగ్ నాకు తెలిసి సంజన గారికి ఎక్కువగా పడుతుందేమో అనిపిస్తుంది. ఆ! రీతు అయితే పర్లేదు. రీతు తన గేమ్ తను ఆడుతుంది. అండ్ ఈ అంటే బాండింగ్ అంటే అదే టీమోన్ పవన్‌తో ఏదైతే ఆ రిలేషన్‌షిప్ ఉందో దాని నుంచి వీళ్ళిద్దరూ కొంచెం దూరంగొచ్చి గేమ్ మీద ప్రెజెంట్ కాన్సంట్రేషన్ చేస్తున్నారు కాబట్టి, అప్పుడప్పుడు ఏదో మరీ ఓవర్‌గా యాడవడం, మరీ ఫుల్ ఎమోషనల్ అయిపోవడం, ఏదో ఆ వీడియోలో పడాలి, ఏదో ఫుల్ రీల్స్ చేస్తారు, ట్రెండ్ అయిపోతాం మనం, ఓటింగ్ పడద్ది. ఆ ఆలోచన మానుకొని మంచిగా తన గేమ్ మీద కాన్సంట్రేషన్ చేసి ఏమన్నా కెప్టెన్సీ టాస్క్‌లు అవి ఇవి పెట్టినప్పుడు కొంచెం మంచిగా ఆడితే టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా రీతూకి కూడా ఉన్నాయి. ఇప్పటికి ప్రెజెంట్ స్టిల్ ఉన్నాయన్నమాట. ఈ వీక్ ఇంక డేంజర్ జోన్‌లో ఉన్నింది ఎవరన్నా ఉన్నారా అంటే సుమన్ శెట్టి అన్న అండ్ సంజన గారు వీళ్ళిద్దరూ ప్రతి వీక్ సింపతి రూపమని చెప్పుకోవచ్చు. ఏమన్నా చెప్పుకోవచ్చు గానీ టాస్క్‌లైతే ఏమీ ఆడేదేం లేదు. బిఫోర్ 3 వీక్స్ నుంచి చూసుకున్నట్లయితే జస్ట్ తిని కూర్చుంటున్నారు అని చెప్పొచ్చనమాట. టాస్క్‌లేం ఆడట్లేదు. ఊరికే నార్మల్‌గా ఉన్నారు. సాదా సీదాగానే ఉండడం జరుగుతుంది. మోస్ట్‌లీ సంజన గారు అండ్ ఒక 95% సంజన గారైతే ఎలిమినేట్ అవుతారు. అండ్ ఒక 5% చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి అన్న అయితే ఇంక గేమ్‌లాడకుండా ఇలాగే అప్పుడు ఏదైతే అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ సుమనన్న కూడా అలా పోతే మాత్రం సుమనన్న కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్‌లీ ఉన్నాయి 13థ్ వీక్. మీరు ఎవరికి ఓటేయబోతున్నారు? వీడియో చూసేవాళ్ళు అసలు మీరెవరి ఫ్యాను? దాని గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూద్దాము. ఈ వీక్ నామినేషన్స్ అయితే ఇలా జరిగాయన్నమాట. జరిగాయి నామినేషన్స్ అయితే బానే పెట్టారు. ప్రతి వీక్ ప్రతి సీజన్‌లో పెడతారన్నమాట. ఆ బాటిల్ బీర్ బాటిల్ టైప్‌లో ఉండేది. చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి బాటిల్స్. జస్ట్ అలా టచ్ చేయగానే పగిలిపోతాయన్నమాట. అలాంటి పెట్టి మొత్తానికైతే నామినేషన్స్ అయితే గట్టిగానే జరిగాయని తెలుస్తుంది. ఫుల్ ఫైట్ అయితే అందరూ ఫుల్ ఫైట్ అయితే చేశారు. ఎక్కువగా రీతూని నామినేట్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ టీమోన్ పవన్ కూడా టార్గెట్ చేశారు.
ఇంకా సంజన గారిని కూడా సంజన గారిది అది ఉంది కదా! అండ్ అందులో సంజన గారు ఆ మాటలు వదిలేయడం అండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పడం. దానికి కారణంగా సంజన గారిని కూడా ఎక్కువ మంది టార్గెట్ చేసినట్లయితే క్లియర్ కట్‌గా తెలుస్తుందనమాట. మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు అండ్ మీ ఓటు ఎవరికి? అండ్ సంజన గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా అండ్ సుమనన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా అండ్ నీతూ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా వీళ్ళే మోస్ట్‌లీ డేంజర్ జోన్‌లో ఉండబోతున్నారు. ఖచ్చితంగా ఓటైతే ఖచ్చితంగా వేసుకోండి. ఇదనమాట. అండ్ థాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేసి వీడియో ఎండ్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.